కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలో ఒంటరిగా నివసిస్తోన్న మరుద్వతి అనే వృద్ధురాలిపై దుండగులు దాడి చేసి గొంతు నులిమి 2.5 కాసుల బంగారు గొలుసును అపహరించారు. విజయవాడలో ఉంటున్న తన కుమార్తెకు వృద్ధురాలు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పేక పట్టుకున్నాడా ఇట్లా అన్నాడయ్యా. చేతిలో మెల్ల గొలుసు ఉంది, ఆ గొలుసు అడిగి దక్కింది. ఏమంటే నేను మరి కళ్ళతోడు కదా అని కళ్ళతోడికి చేద్దా ముచ్చుకున్నా అది తీసాడు. ఎడిపోయాడో తెలవదు, అదే పోయి ఉంటాడు. ఇట్లా నేనేం చేశాను, అమ్మో ఎవడో వచ్చాడు రంగారావు వాళ్ళేమో తలుపేసి పడుకున్నారు. మరి వాళ్ళ పిలవాలా మగాడు ఉన్నాడని నేను తలుపు తీసి నాకేమో దడ వచ్చేసింది. మెల్లిగా అడుగులో అడుగేసుకుంటే నడవలేనయ్యా. అది వచ్చుకుని అక్కడికి వెళ్ళి పడిపోయేటోడు ఇదే అంతా తల కూడా పగిలింది. వాళ్ళు రంగారావు అని అప్పుడు అరిస్తే అప్పుడు 10 సార్లు కేకలెత్తి తలుపు తీశారు. రైట్, మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. రాజేష్, ఒంటరి మహిళలు వృద్ధులనే టార్గెట్ చేసుకుంటూ దొంగతనాలు జరుగుతున్నట్టుగా ఈ ఘటన చూసి మనకు అర్థమవుతోంది. పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు అయితే నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా మీరు చెప్పినట్లే ఒంటరి మహిళలు వృద్ధుల్ని టార్గెట్ చేస్తూ ఈ విధంగా దొంగతనాలు చేస్తున్న, అవసరమైతే మనుషుల ప్రాణాలు కూడా తీసేసి బంగారం కోసం దొంగతనాలు చేసినటువంటి సంఘటనలు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ ఘటనగా చూస్తే కనుక దాదాపు 85 సంవత్సరాల వృద్ధ మహిళ ఒంటరిగా ఉంటుంది. తన కుమార్తె విజయవాడలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒంటరిగా ఉన్నటువంటి మహిళ మీద తెల్లవారుజామున 8:30 ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమె మీద దాడి చేసి గొంతు నిలిపి ఆమె ఒంటి మీద ఉన్న బంగారాన్ని తీసుకుని పరారైనటువంటి పరిస్థితి. మహిళ పేరు వెనుగల మరుద్వతిగా చెబుతూ ఉన్నారు. ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ. ప్రస్తుతం పోలీసులు కూడా దీనిపైన విచారణ చేస్తున్నారు. స్థానికంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. గన్నవరం నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలు ఈ ఘటనలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరం కూడా ఈ ఘటన పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. వివిధ రకాల కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పోలీసులు అనేక జాగ్రత్తలు చెప్తున్నప్పటికీ ఒంటరి మహిళలు చూస్తుంటే చాలా లోపలికే ఉంది. ఆ లోపల దాకా వచ్చాడా ఆగంతకుడు, బయట లేకపోతే దొంగతనం చేశాడా? అంత లోపలికి వస్తున్నా సరే ఎవరు గమనించలేదా? అంటే ఆ మహిళ కొంత కంటి చూపు ఇబ్బందిగా ఉంది. 80 సంవత్సరాల కారణంగా ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ రూమ్ లో లైట్లు కూడా వేస్తున్నాయని కూడా మహిళ చెప్తుంది. ఆడియో బయట కూడా, వీడియో బయట కూడా మనం చూసాము. వేసి ఉంది. ఇప్పుడు లైట్లు ఏంటి వెలిగినాయి అంటూ ఆమెకు అనుమానం వచ్చింది. ఎవరైనా వచ్చారో చూసే లోపే ఒకసారిగా గొంతు పట్టుకి నొక్కి మెడలో ఉన్నటువంటి బంగారాన్ని లాగేసుకుని పరారయ్యారని ఆ మహిళ కూడా చెబుతున్న నేపథ్యంలో స్పష్టంగా ఇంట్లోకి వచ్చి మరి దొంగతనం చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఘటన మీద పోలీసులు సీరియస్ అయ్యారు. ఆ నిందితుని పట్టుకోబడిలో ఉన్నారు. రైట్ రాజేష్, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు దండోరా వేస్తున్నారు.